పోనీలేండి తారక్ సార్, మనకిప్పుడు పార్టీ కాదు ముఖ్యం, మన కంపెనీ ముఖ్యం. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు అని తేలిపోతే ఇక మనం కూడా సంతోషంగా ఉండొచ్చు. లేదు నిలవేణి, ఇక్కడ ఎలాంటి సమస్య లేదని ఈ ఆఫీసర్లందరూ సర్టిఫికెట్ ఇచ్చినా నాకంత సంతోషం రాదు. కానీ మన బంధువులందరూ నిన్ను గుర్తించాలి, నిన్ను నా భార్యగా గుర్తించాలి. ఆ కుటుంబానికి నిన్ను కోడలిగా గుర్తించాలి. అప్పుడే నాకు అసలైన సంతోషం. తారక్ సార్, ఇప్పుడు వాళ్ళందరూ గుర్తించకపోతే నేను మీ భార్యని కాకుండా పోతానా? ఆ ఇంటికి కోడల్ని కాకుండా పోతానా? సర్దుకుపోయే మనస్తత్వం నీకుంది కాబట్టే అది నీకొక సమస్యలా కనిపించలేదు. కానీ నీకు తెలీదా నీ చుట్టూ సమస్యల వలయం అల్లుకుంటుందని, నీకు రావాల్సిన గౌరవం రాకుండా అడ్డుకుంటున్నారని? అలాంటివన్నీ నేనెప్పుడో పట్టించుకోవడం మానేశాను తారక్ సార్. నువ్వు పట్టించుకోకపోవచ్చు, కానీ నేను నీలాగా పట్టించుకోకుండా ఉండలేను. నా భార్యగా, ఆ కుటుంబానికి కోడలిగా నువ్వు పొందాల్సిన గౌరవం పొందాలి. నిన్ను చులకనగా చూస్తున్న మా ఇంటిలో కొంతమంది మనుషులు వాళ్ళు మళ్ళీ నిన్ను చులకనగా చూడాలన్నా, నిన్ను చీదరించుకోవాలన్నా, ఈరోజు మన ఇంట్లో జరిగే ఫంక్షన్ వాళ్ళకి అనుక్షణం గుర్తు రావాలి. అందరిలోనూ నువ్వు పొందే గౌరవం వాళ్ళు మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా వాళ్ళ మెదడుల్లో మిగిలిపోవాలి. అలా జరగాలి అంటే ఈ పార్టీ ఆగకూడదు. ఆ పార్టీలో నువ్వుండాలి. అందరి మధ్య నేను కోరుకున్న గౌరవం నువ్వు పొందాలి. నిన్ను తక్కువ చేసి మాట్లాడే జనాలు నిన్ను చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అది నా కళ్ళతో నేను చూడాలి. మహేంద్ర గారు, వాట్ ఈస్ దిస్ మహేంద్ర గారు? పార్టీ ఎవరి కోసం జరుగుతుందో వాళ్ళు లేకుండా పార్టీ చేసుకోవటం ఎంత బోరింగ్గా ఉంటుందో తెలుసా? అయినా మీ కొడుకు కోడలు అప్పుడెప్పుడో వచ్చేస్తారని చెప్పారు, ఇప్పటికీ రాలేదేంటండి? కాసేపు వెయిట్ చేయండి, వాళ్ళు వచ్చేస్తారు. సరే సరే సరే. ఏమండి, ఒకసారి నాతో రండి. ఏంటి కాదంబరి, గెస్ట్లందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేంటి? అసలు మీరేం చేద్దాం అనుకుంటున్నారండి? పుట్టినరోజేమో నీలవేణిది, పార్టీ అంతా చేస్తున్నది తారక్. వాళ్ళిద్దరూ లేకుండా అందర్నీ పార్టీ అని మభ్యపెట్టినట్టుంది. తారక్ నీలవేణి కాసేపట్లో వస్తారని చెప్పారు కాదంబరి. అసలు మీ బుర్ర ఏమైనా పనిచేస్తుందా? మన ఆఫీసులో ఈ లెక్కలన్నీ చూసుకోవడానికి సీఏ డిపార్ట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుంది? ఇంచుమించు ఒక నెల రోజులైనా పడుతుంది. అలాంటి లెక్కలు చూడ్డానికి ఐటీ వాళ్ళకి గంట అరగంట సరిపోతాయా? రేపు ఉదయం వరకు తారక్ నీలవేణి ఆఫీస్ నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేరు. అయినా ఇంత ఫంక్షన్ అరేంజ్ చేసి పుట్టినరోజు వేడుకని అందరినీ ఆహ్వానించి ఇప్పుడు పార్టీ లేదు గీటీ లేదు వెళ్ళిపోండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? మీకు మన ఆఫీస్ ముఖ్యమా లేక ఈ పార్టీ ముఖ్యమా?